సిద్దిపేట జిల్లా గౌరారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి సిద్దిపేట వెళ్తుండగా బస్సుకు ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ మైలార్దేవురుపల్లి హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. పల్లె చెరువు వద్ద ముందు వెళ్తున్న బైక్ను కారు ఢీకొట్టింది. బైక్ను ఢీకొట్టి 200 మీటర్ల మేర లాకెళ్లింది. వెంటనే స్థానికులు పట్టుకుని కారు నడుపుతున్న కిషోర్ను చితకబాదారు. అనంతరం అతన్ని పోలీసులకు అప్పగించారు. విశాఖ సుందరయ్య కాలనీలో పాము కలకలం సృష్టించింది. కోబ్రా పాము కనిపించడంతో స్థానికులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ పామును పట్టుకున్నారు. పాములు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని, అంతేకాని వాటిని చంపవద్దని స్నేక్ క్యాచర్ సూచించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో క్రికెట్ అభిమానులు సంబరాలు అంబరాన్నంటాయి. భారత్ కప్ గెలవడంతో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించి జై హో ఇండియా అంటూ నినాదాలు చేశారు. తర్వాత స్వీట్లు పంచుతూ భారత్పై అభిమానాన్ని చాటుకున్నారు. హైదరాబాద్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద క్రికెట్ అభిమానులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. టీ20 వరల్డ్ కప్లో టీమిండియా విజయం సాధించడంతో పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు తెలుగు తల్లి ఫ్లైఓవర్ సెక్రటేరియట్ వద్దకు చేరుకునే సంబరాలు చేసుకున్నారు. అభిమానులు కంట్రోల్ చేయలేక వారిపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. శ్రీ అరసవెల్లి సూర్యనారాయణ స్వామి వారిని సూర్యకిరణాలు తాకలేదు. దీంతో భక్తులు నిరాశ చెందారు. ప్రతి సంవత్సరం మార్చి 9, 10వ తేదీల్లో స్వామివారి మూల విరాట్ను సూర్యకిరణాలు తాకేవి. అయితే ఈ ఏడాది వాతావరణం అనుకూలించకపోవడంతో సూర్యకిరణాలు తాకలేదు. మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్పై నేడు హైకోర్టులో వాదనలు జరగనున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏసీబీ విచారణ జరపాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఇదే విషయంలో మరో 2 పిటిషన్లు కూడా వేశారు. ఈ 3 పిటిషన్లపై హైకోర్టు విచారణ జరపనుంది. మంగళగిరి ఎయిమ్స్లో మెడికల్ కాలేజీలో విద్యార్థులు డయోరియా బారిన పడటం కలకలం రేపుతుంది. 25 మంది వసతి గృహ విద్యార్థులు సిబ్బందికి అస్వస్థతకు గురైనట్లు సమాచారం. 3 రోజులుగా వాంతులు విరోచనాలతో విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. 25 మంది విద్యార్థులకు ఎయిమ్స్లో ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తుండగా డయోరియాకు నీటి కాలుష్యమే కారణమా అన్న కోణంలో విచారణ జరుగుతోంది. గల్ఫ్లో చిక్కున్న భారతీయులను తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. గల్ఫ్ నుంచి భారత్ తీసుకొచ్చేందుకు విమాన సర్వీసులు నడుపుతుంది. ఇవాళ 50 ఫ్లైట్స్ నడుపుతున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో గంజాయి పట్టుబడింది. కౌలాలంపూర్ నుంచి వచ్చిన 2 వ్యక్తుల నుంచి హైడ్రోపోనిక్ గంజాయిని గుర్తించారు. ఇద్దరి వద్ద నుంచి 3 కోట్ల రూపాయల విలువైన 9 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. వరంగల్లో వరల్డ్ కప్ సంబరాలు ఉద్రిక్తతకు దారితీశాయి. పోచమ్మ మైదాన్ జంక్షన్ వద్దకు పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు చేరుకుని బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో యువకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. రంగంలో దిగిన పోలీసులు యువకుల్ని చెదరగొట్టారు.